ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సీజే ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ధర్మాసనం సూచించినట్లు తెలుస్తోంది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. డివిజన్ బెంచ్ స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ధర్మాసనం సూచించినట్లు తెలుస్తోంది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది డివిజన్ బెంచ్. స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీర్పు నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి టైం బాండ్ లేదు అని చెప్పి చాలా క్లియర్ గా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇక మరి బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ పార్టీ మరి స్పీకర్ కు అలాగే హైకోర్టును కూడా ఆశ్రయించారు. సో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటు అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అట్ ద సేమ్ టైం ఇక మరి కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు మరి ఏదైతే ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో 4 వారాల గడువులోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇచ్చిన తీర్పునైతే ఇప్పుడు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ కు సంబంధించి టైం బౌండ్ అనేది పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయం పడింది. ఇక ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలో వారి విషయంలో మరి నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. మొత్తానికి ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మరి ఏదైతే పార్టీకి మారిన ఎమ్మెల్యేల విషయంలో గత కొంతకాలంగా కూడా మరి అనర్హత ప్రకటించాలని కోర్టును ఆశ్రయించడం కావచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది కొంత మరి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మరి బీఆర్ఎస్ పార్టీ కొంత అనుకూలత ఉందనే ఏదైతే మరి స్పీకర్ కు 4 వారాల గడువు విధించాలని 4 వారాల గడువులోపు కూడా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ఆదేశించడం కావచ్చు. అలాంటి మరి ఆదేశాలను కూడా మరి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునైతే హైకోర్టు కొట్టివేయడం కావచ్చు. అలాగే ఈ విషయంలో కూడా మరి నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్ సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.